హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పిల్లలందరికీ ఇష్టమైన మేయోనీస్‌ని ఇంట్లోనే హెల్తీగా తయారు చేసేద్దాం, వచ్చేసేయండి. అది కూడా క్విక్‌గా చేసేయొచ్చండి. సో, పిల్లలు బ్రెడ్ ఇచ్చినప్పుడు కానీ, లేదా చపాతీ చేసినప్పుడు కానీ, లేదా శాండ్విచ్‌లో కానీ, వాళ్ళు మేయోనీసే కావాలని మారం చేస్తూ ఉంటారు కదా! అలాంటప్పుడు స్టోర్ బాట్ మేయోనీస్ ఇవ్వకుండా ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టేసేయండి. వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఏం మాట్లాడకుండా తినేస్తారు. సో, దీనికోసం మనం పన్నీర్ అండ్ క్యాష్యూ నట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్‌గా వాడతాము. సో, దానికోసం మనం ముందుగా పన్నీర్ ప్రిపేర్ చేసేసుకుందాం. సో, గిన్నెలో పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కాగబెట్టేసుకోండి. ఒక పొంగు రానిచ్చిన తర్వాత సిమ్‌లో పెట్టేసి ఒక హాఫ్ లెమన్‌ని పాలల్లో పిండేసి ఒక 2-3 మినిట్స్ అలాగే బాయిల్ అవ్వనివ్వండి. ఆ తర్వాత పాలు విరిగిపోయి పన్నీర్ అంతా సెపరేట్ అవుతుంది కదా! అలా అయినప్పుడు ఒక క్లాత్ తీసుకొని అందులో వడపోసేసుకోండి. నేనిక్కడ మస్లిన్ క్లాత్ వాడాను. మీరు ఏ క్లాత్ అయినా వాడేయొచ్చనమాట. ఏదైనా పల్చగా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది. ఒక ప్లేట్‌లోకి తీసుకొని దాన్నంతా చిదిమేసేయండి. అలా చిదుముకున్న పన్నీర్‌ని మిక్సీ జార్‌లో వేసేసుకొని, దాంతో పాటు ఒక గంట సేపు నానబెట్టుకున్న ఒక 10-15 వరకు జీడిపప్పులు, 4 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు. మీరు కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసేయొచ్చండి. అది కూడా బావుంటుంది. టేస్ట్ బావుంటుంది. కానీ వెల్లుల్లి రెబ్బలు మాత్రం 4 అంటే 4 తీసుకోండి. ఎందుకంటే అది వెల్లుల్లి ఘాటు ఎక్కువ ఉంటుంది కదా! ఆ టేస్ట్ డామినేట్ చేసేస్తుంది. కారం కూడా ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలు ఇష్టంగా తినరు. సో, అందుకోసం వెల్లుల్లి తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా 4 లేదా 5 రెబ్బల కంటే ఎక్కువ తీసుకోవద్దు. సో, ఇలా అన్నీ యాడ్ చేసేసుకొని మిక్సీ జార్‌లో ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. నేనిక్కడ కొంచెం యాడ్ చేశాను. ఇంకొంచెమైనా యాడ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఈ పన్నీర్‌ని ఒక 5-6 డేస్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత దాని కన్సిస్టెన్సీ